కాపుల గురించి ప్రస్తావిస్తూ మీరు ఎవడు నన్ను గెలిపించలేదు అన్నాడు. 2 రంగా గారిని మీరు కాపాడుకోలేకపోయారా, నన్నేం కాపాడతారన్నట్టుగా మాట్లాడాడు. దీన్ని మీరు యాజ్ ఎ కాపు లీడర్ పెద్దగా మీరు ఎలా పరిగణిస్తున్నారు సూటిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వే అయ్యి టీడీపీ పార్టీ నాయకులు పార్టీ వాళ్ళందరూ అచ్చెన్నాయుడు లాంటి పార్టీయా బొక్క ఇంకెక్కడ పార్టీరా అని చెప్పాను అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని నడుపుకొని తన మార్కెట్లో నిలబడ్డాడంటే ఈ కాపుకులం అడ్డంగా నిలబడబట్టే జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఏరు దాటిదో తెప్ప తగల పెడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డిని ఢీకొన్న కులం ఈ రాష్ట్రంలో ఇంకోటి లేదు, కాపులు ఒక్కలే ఢీకొన్నాం. అది నీకోసం. మాకు రెంట్లతో గొడవలే లేవు. నువ్వు 2 తిట్టడం, వాటి చేత 4 తిట్టించుకోవటం, మీ కులపోని నన్ను తిడతాడే ఊరుకుంటారు అంటాం, మేమేమో జగన్ మీద పట్టాం పోయి. కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిట్లో తిట్టాము అతన్ని, ఎన్నిటికి అడ్డం పడ్డాం మేము? ఏరు దాటిదో తెప్పదగలేంటి మాటలు మాట్లాడుతూ ఊరికినే. మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్గా తీసుకోవట్లేదు సార్. మొన్న సభ్యత్వ నమోదుల్లో కూడా లాస్ట్ ఇయర్ జరిగిన సభ్యత్వ నమోదుల్లో 50% కూడా అవ్వాలి మొదట్లో. మళ్ళీ 500 400 చేశారు. సభ్యత్వం చేసే లాగిన్ నెంబర్లు మనుషుల్ని పెంచేశారు, గడువులు పెంచేశారు. ఒత్తిడి మీద ఒత్తిడి చేస్తే మిగతా పార్టీలాగా సొంత డబ్బులు వేసి మొన్న సభ్యత్వ నమోదు పూర్తి చేశారు. నిజంగా జరగలేదు. నిజంగా జరిగేది? ఎవరికోళ్ళు డబ్బులు వేసుకొని చేయించారు మనం ఈసారి సభ్యత్వ నమోదు. ఎవరికోళ్ళు బాధ్యతలు ఉన్నారు పార్టీలో. 10,000 20,000 50,000 1,00,000 5 లక్షలు 10 లక్షలు. గోరంట్లో ఒక అతను ఉన్నాడు 10 లక్షలు ఖర్చు పెట్టాడు, నాకు స్వయంగా చెప్పాడు. నెల్లూరు జిల్లా నుంచి ఒకటి 30 లక్షలు ఖర్చు పెట్టాడు. 30 లక్షలు సభ్యత్వ నమోదుకి. ఇది ఎట్లా ఉందంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడట్లేదు, పేపర్లు తీసి చదువుతున్నాడు. ఎవరు రాసిస్తున్నాడు స్క్రిప్ట్ ఆయనకి? ఎవరు రాసిస్తే చదువుతున్నాడు ఆ స్క్రిప్ట్? ఇది మన మీటింగ్ అంతా పేపర్ చదివాడు. మరి మొన్నే కదా పేపర్లే కదా చదివింది ఆయన. డైరెక్ట్ గా చదువుతున్నాడు, పేపర్ చదువుతున్నాడు. అంటే దాని అర్థమైంది ఏంటండి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎందుకు ఇట్లా కావాలని చదివిస్తున్నారండి స్క్రిప్ట్? అది ఆయనకే తెలియాలండి. మరి ఆ టీడీపీ పార్టీతో మనకు ఆయనకున్న అనుబంధం ఏంటో, ఆయనకి ఆయనకున్న ట్రావెలింగ్ ఏంటో. జగన్ అనేవాడిని అధికారంలోకి రానివ్వను, జగన్ అధికారంలోకి వస్తాడు మనకి ఎందుకయ్యా? నువ్వేం సాధిస్తావో చెప్పు, అధికారంలో నువ్వు వచ్చే ప్రయత్నం చేయి. నువ్వు చెప్పింది అదే కదా పార్టీ పెట్టినప్పుడు. వీళ్ళందరూ ప్రత్యామ్నాయంగా పేద కులాలు మా కాపులను వదిలే బీసీ ఎస్సీ పేద కులాలకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి రాజ్యాధికారం తీసుకొస్తాను అని చెప్పి ముందుకెళ్ళు. నువ్వు చెప్పింది అదే కదా.